ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ మాయాజీతుడను. అనుక్షణం నా మనసు పైన సంలగ్నం చేస్తూ మాయ పైన ఎంతో అటెన్షన్ పెడతాను. సదా నా ఈ మనసును పరమాత్మతో జోడింపచేస్తాను. నా మనసులో పరమాత్మ ఉన్నారు. అనుక్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉంటూ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 20/11/2024. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మన్ మనా భవ అనే వశీకరణ మంత్రం ద్వారా మీరు మాయపై విజయాన్ని పొందగలుగుతారు. ఈ మంత్రాన్ని అందరికీ గుర్తు చేయించండి. నేను ఆత్మ నా మనసును పరమాత్మ పైన సంలగ్నం చేసుకోవాలి. నా మనసులో పరమాత్మ ఉంటే నేను ఆటోమేటిక్గా మాయపై విజయాన్ని పొందగలను. అనుక్షణం నా మనసును పరమాత్మతో జోడిస్తున్నాను అనే ఈ మంత్రాన్ని నేను ప్రతి ఒక్కరికి గుర్తు చేయించగలగాలి. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామాలో అందరికన్నా గొప్ప సేవకులు ఎవరెవరు మరియు ఎలా? ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసి అందరికన్నా గొప్ప సేవకులెవరు? ప్రకృతి వైపరీత్యాలే. భూమి కంపిస్తుంది, వరదలు వస్తాయి, అంతా శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ డైరెక్షన్ ఇవ్వరు. తండ్రి పిల్లలను ఎలా అంతం చేయగలరు? అది డ్రామాలో ఒక పాత్ర. ప్రపంచం కూడా శుభ్రం అవ్వడం డ్రామాలో ఒక పాత్ర. ఇది రావణ రాజ్యం కదా. వీటిని ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు, ప్రకృతి వైపరీత్యాలు. పరమాత్మ ఎప్పుడు పిల్లల కోసం సుఖమయమైన ప్రపంచాన్ని ఇవ్వాలనుకుంటారే కానీ దుఃఖం ఇవ్వాలని ఎప్పుడు కోరుకోరు. పరమాత్మ గురించి చెప్తారు, భగవంతుడెవరంటే 1000 సూర్యుల కంటే తేజోమయుడు అని అంటారు. మరి నిజంగా పరమాత్మ భగవంతుడు అంత తేజోమయుడంటే అతని ప్రతి ఒక్కరు కలుసుకోవాలనుకుంటారు. అంటే అతను ఏమన్నా ప్రతి ఒక్కరిని సూర్య తేజస్సుతో దగ్ధం చేయడానికి ఉంటారా? అలా ఉండరు కదా. ఈ మొత్తం సృష్టి యొక్క నాటక చక్రం గురించి అందరికీ చాలా క్లియర్ గా వినిపించాలి. క్లియర్ గా ఒక మ్యాప్ లో డ్రా చేసి చూపించాలి. ఒకప్పుడు సుఖధామం ఉండేది, అది ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. 3500 ఇయర్స్ క్రితం కూడా ఇలాంటి యుద్ధాలు అనేవి ఏది ఉండేది కాదు. ఈ కలియుగం స్టార్టింగ్, ఈ కలియుగం ఈ విధంగా అవ్వడంతో ప్రపంచమంతా ఇంతటి తమో గునిగా అయిపోయింది. ఒకప్పుడు కిరీటదారులైన రాజా రాణులు ఉండేవారు. ఇప్పుడు అందరూ మాయకి వశం అయిపోయారు. ప్రపంచం ఎలా మారుతుంది అనే విషయం మీద కూడా అందరికీ చాలా క్లియర్ గా అర్థం చేయించాలి. ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే వారి బుద్ధి కూడా చాలా తెలివైనదిగా ఉండాలి. పరమాత్మ సుప్రీం ఆత్మ. అతను డ్రామాలో అతని పాత్ర ఈ విధంగా ఉంది. ఏ పాత్ర? మొత్తం ప్రపంచాన్నంతా పరివర్తన చేసే పాత్ర. అంతేకాని అతడు ఎవ్వరికి దుఃఖమైతే ఇవ్వనే ఇవ్వరు. మరి అతని కనుక నేను స్మృతి చేసినట్టయితే నేను ఆత్మ
మాయాజీతుడుగా అవ్వగలను. మరి పరమాత్మ యొక్క అసలైన పరిచయం నేనందరికీ ఎంతటి నషాతో ఇవ్వగలుగుతున్నాను అనేది చాలా చెక్ చేసుకోవాలి. బాబా అయితే చాలా క్లియర్ గా చెప్తున్నారు. వాస్తవానికి భారత్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, కానీ ఈ విధంగా ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ నెంబర్ వారీగా ధర్మస్థాపన జరుగుతుంది. మళ్ళీ ప్రపంచం పునరావృత్తి అవుతుంది. ఇదే సాధు సన్యాసుల్ని విషయం అడిగితే మాకేమీ తెలియదు, నేతి నేతి అని అనేస్తూ ఉంటారు. ప్రపంచం భగవంతుడి రూపం, దేశం, కాలం, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు అని చెప్పేస్తారు. కానీ పరమాత్మ యొక్క యథార్థమైన పరిచయం మనకి తెలుసు కాబట్టి మనం ఇతరులకి అర్థం చేయించగలగాలి. ధారణలో సదా అపారమైన సంతోషంలో ఉండేందుకు అనంతమైన తండ్రి ఏ అనంతమైన విషయాలైతే వినిపిస్తారో వాటిని స్మరించాలి. తండ్రిని ఫాలో కూడా చేయాలి. సదా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. నిన్నటి మురళిలో కూడా మనకు పవిత్రత యొక్క డెఫినేషన్ వినిపించారు కదా. పవిత్రత ఆధారంపై ఆరోగ్యం, సంపద, సంతోషం యొక్క వారసత్వం తండ్రి నుంచి తీసుకోవాలి. నేను ఆత్మ ఆరోగ్యంగా ఉండాలన్నా, సుసంపన్నంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా నా ఆత్మలో ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటి? పవిత్రత. వరదానం: సర్వ ప్రాప్తులను స్మృతిలో ఇమర్జ్ చేసుకొని ఉంచుకున్నట్టయితే సదా సంపన్నంగా మరియు సంతుష్ట ఆత్మగా ఉండగలరు. ఎలా పాసిబుల్? ఈ సంగమ యుగంలో బాప్ దాదా ద్వారా ఏ ప్రాప్తులైతే లభించాయో వాటిని స్మృతి చేసుకొని మనలో ఇముడ్చుకోవాలి. సో పరమాత్మ నాకు ఏమిస్తున్నారని కనుక నేను తలుచుకుంటే ఆ స్మృతిలోనే ఎంతో సంతోషం వస్తుంది. సదా అచంచలంగా ఉంటారు. సంపన్నత అచలముగా మనల్ని తయారు చేస్తుంది. అలజడుల నుంచి మనల్ని విడిపిస్తుంది. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సదా సంతుష్టంగా కూడా ఉంటారు. సంతుష్టత, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నిటికంటే పెద్ద ఖజానా. ఎవరి వద్దైతే సంతుష్టత ఉంటుందో వారి వద్ద అన్నీ ఉంటాయి. మరి పొందాల్సిందంతా పొందేశాము, పొందడానికి ఏమీ మిగల్లేదు, భగవంతుడే దొరికేశారంటే ఇంకేం కావాలి? ఇంతటి సంతుష్టత నాలో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. స్లోగన్: ప్రేమ అనే ఉయ్యాలలో కూర్చున్నట్లయితే శ్రమ అనేది దానంతకదే దూరం అయిపోతుంది. ప్రేమ ఉయ్యాలలో రోజంతా కూర్చుంటున్నానా? నాకు పరమాత్మ పైన అంతటి తెగిపోని ప్రేమ ఉందా? చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చలో రిలాక్స్. నేను ఆత్మ పరమాత్మ ప్రేమలో లీనమయ్యే వారిని పరమాత్మ ప్రేమ నాకే సొంతం. పరమాత్మ ప్రేమలో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి. పరమాత్మ ప్రేమ ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ నిశ్చింతంగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ సదా నన్ను సంతుష్టంగా చేస్తుంది. ఎంతటి భాగ్యవంతుణ్ణి నేను! పరమాత్మ ప్రేమ నా సొంతమైంది. నేను ఆత్మ సదా పరమాత్మ స్థితిలో ఉంటూ ప్రేమ యొక్క ఉయ్యాలలో ఊగుతూ
దుఃఖాన్ని దూరం చేసుకొని సదా నేను ఆత్మ సుఖవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, జ్ఞానవంతుడిగా, శక్తివంతుడిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. పరమాత్మ ప్రేమ నన్ను నెంబర్ 1 యోగి ఆత్మగా చేస్తుంది. పరమాత్మ ప్రేమ నన్ను నెంబర్ 1 నిరోగి ఆత్మగా చేస్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఎంతటి అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించారు. I, the soul, a loveful being, am the one always merged with the Supreme Father. I experience unlimited happiness from the Father. I, the soul, a detached being, I experience the connectivity of the One Father through my own detached stage. I am the God's powerful being. I experience the unlimited power from the Supreme Father. Spread that power to every other soul. I am the God's serviceable child. Always try to connect the true connectivity with the One Father. Hey Father, thank you so much for making me your serviceable child. I always try to experience the Father's power and be a detached observer all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true unlimited power from the Supreme Father. Spread that power to every part of this body. With the God's power, I experience a true detachment. Om.